हाय फ्रेंड्स मैं रही మీరు చూస్తున్నారు క్రియేటివ్ హ్యాక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీ అందరి చేత స్టెన్సిల్ ఎలా చేయాలో వాల్ మీద ఈజీ మెథడ్స్ లో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మార్కెట్ లో స్టెన్సిల్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి దాంట్లో ఈజీ మెథడ్ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే స్టెన్సిల్ చేసే ముందు ఒక పెయింటర్ గాని డిజైనర్ గాని ప్రొఫెషనల్ గాని అవసరం లేదు ఎవరైనా చేసేసుకోవచ్చు కానీ మెయిన్ గా దాంట్లో ఏ మెటీరియల్ వాడతారు టూల్స్ ఏం యూస్ చేస్తారు ఇవి మనకి ముఖ్యమైన పాయింట్లు ఫ్రెండ్స్ అయితే మీరు వర్క్ చేసే ముందు మీకు కొన్ని ఆలోచన ఉండాలి ఏంటంటే మనం ఏ పెయింట్ తీసుకుంటున్నాం అలాగే ఏ రోలర్ యూస్ చేయాలి అలాగే వాల్ మీద ఎలా అంటించాలి అని అన్ని పాయింట్ల గురించి మీరు ఆలోచన చేయాలి ఫస్ట్ పెయింట్ విషయానికి వస్తే రాయల్ లగ్జరీ ఎమల్షన్ ఏషియన్ పెయింట్లో నేనైతే యూస్ చేస్తాను మీరు ఏ పెయింట్ అయినా యూస్ చేయండి కానీ చిక్కగా ఉండాలి అలానే ఆయిల్ పెయింట్ యూస్ చేస్తే అది కిరోసిన్కి కానీ మామూలు పెయింట్ ఎక్కించినప్పుడు అది జారుతూ ఉంటుంది మీకు డిజైన్ అంతా పాడైపోయింది ఆయిల్ పెయింట్ అసలు యూజ్ చేయకూడదు ఏదైనా సరే చిక్కది వాటర్ పెయింటే యూజ్ చేయాలి తర్వాత స్పాంజ్ రోలర్ యూజ్ చేయాలి చాలామంది క్లాత్తో కానీ స్పాంజ్తో కానీ ఇంకా ఏదైనా స్టాంప్స్తో కానీ అద్దుతూ ఉంటారు ఫ్రెండ్స్ అవేమీ కరెక్ట్గా రాదు మీకు కరెక్ట్గా రావాలి అంటే 3 ఇంచ్ స్పాంజ్ రోలరే యూజ్ చేయాలి చిన్న ట్రై ఒకటి కావాలి అలాగే గోడ మీద టేప్స్ అంటిస్తే స్టెన్సిల్ వేసేటప్పుడు టేప్స్ అంటిస్తే ఫ్రెండ్స్ అది రిమూవ్ చేసేటప్పుడు పెయింట్తో సహా మొత్తం లేసి వచ్చేసింది కాబట్టి మీరు టేప్స్ వేయకోకుండా నేను చూపిస్తాను అలా ఈజీగా చేసుకోండి ఫ్రెండ్స్ స్టెన్సిల్స్ చాలామంది పద్దాకడ కడుగుతూ ఉంటారు అసలు పద్దాకడ కడిగే పని లేదు ఎందుకంటే డిజైన్ బట్టి ఉండిద్ది ఒక దాంట్లో పెద్ద స్టెన్సిల్ అనుకోండి 2 టైమ్స్కి క్లీన్ చేయాలి అదే చిన్న చిన్న స్టెన్సిల్స్ అనుకోండి మీరు మొత్తం వాల్ మొత్తం కంప్లీట్ చేసినాకే క్లీన్ చేయొచ్చు కానీ చూసుకుంటూ ఉండాలి వెనకాల అంటిందా లేదా అని అలా చూసుకొని స్టెన్సిల్ నీట్గా ట్యాప్ కింద పెట్టి దాని మీద లైట్గా స్పాంజ్తో క్లీన్ చేయాలి ఇలా గోరుతో కానీ బ్లేడ్తో కానీ క్లీన్ చేస్తే స్టెన్సిల్ కట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు డిజైన్ నీట్గా రాదు ఇది మెయిన్ ప్రాసెస్ ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్టెన్సిల్ మీద పెయింట్ ఎక్కించేటప్పుడు వాటర్ కొంచెం కూడా కలపకూడదు ఫ్రెండ్స్ స్టెన్సిల్ డిజైన్ వాల్ మీద చేసేటప్పుడు వాల్కి ఖచ్చితంగా మక్కు పెట్టి ఉండాలి మక్కు పెట్టిన గోడల మీద చేసుకోవచ్చా అని మక్కు పెట్టిన గోడల మీద చేయకూడదు ఫ్రెండ్స్ మీరు చేసినా కూడా రాదు మక్కు పెట్టాలి 2 కోట్స్ మక్కు పెట్టి ఇంటీరియర్ ప్రైమర్ వేసి దాని మీద రాయల్ లగ్జరీ పెయింట్ బేస్ కోట్ 2 కోట్స్ వేసుకొని దాని మీద స్టెన్సిల్ వర్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గోడ మీద పెయింట్ ఎక్కించినప్పుడు ఆ పెయింట్ స్టెన్సిల్ మీద పడి గోడకి అంటుకొని ఉండిద్ది ఆ సమయంలో మనం దాని మీద ఒకసారి ఫినిషింగ్ లాగాలి ఇలాగా తర్వాత స్పాంజ్ రోలర్ పక్కన పెట్టి ఆ స్టెన్సిల్ తీసేయాలి ఫ్రెండ్స్ చాలా ఈజీ ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఇలాగా క్లీన్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని ముందు వెనక మొత్తం క్లీన్ చేసేసి దీన్ని కాసేపు ఆరనివ్వాలి ఆరిన తర్వాత మళ్ళీ నేను షేడ్ కోసం డార్క్ స్మోక్ కలర్ యూస్ చేశాను అలాగే దీని మీద ఇంకా ఎఫెక్టివ్గా కనపడటానికి వైట్ కలర్ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది ఇలాగ స్టెన్సిల్స్ చూసి ఈ బ్లూ కలర్ కావాలి అని అనుకుంటారు కానీ ఇక్కడ ప్యాటర్న్లో బ్లూ కలర్ ఉంది అయితే మనకి డార్క్ కలర్లో బ్లూ కలర్ అనేది రాదు అంటే పెయింటింగ్లో అంటే వచ్చింది ఇది 21 బేస్లో వచ్చింది
అలాగే మనకి ఏబీలో, రాయల్లో కానీ, లగ్జరీలో కానీ, యాస్పిరాలో కానీ వీటిలో దేంట్లోనూ డార్క్ షేడ్స్ వాల్ మీద స్టెన్సిల్కి కవర్ అవ్వదు. 2 కోట్స్ 3 కోట్స్ వేసుకోవాలి. ఇప్పుడు రాయల్ లగ్జరీ ఎమల్షన్ వైట్ అయితే మీకు సింగిల్ కోట్లో కవర్ అయిపోయింది. నేను ప్యాటర్న్ ఇలాగే కాకుండా నేను కొంచెం ఓన్గా మీకు ఈజీగా మీ దగ్గర ఉన్న టూల్స్తో, మీ దగ్గర ఉన్న పెయింట్స్తో చేసుకునే విధంగా నేను ఈ డిజైన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఫ్రెండ్స్ డిజైన్ కంప్లీట్ చేసాం. ఇంతే, చాలా ఈజీగా ఇలాగే చేసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ స్టెన్సిల్స్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి మీరు ఎక్కడ పర్చేస్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.